వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను జావా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ప్రీవియస్ క్లాస్లో నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి చెప్తున్నాను. వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ గురించి నేను ఈరోజు చెప్తాను. అది కూడా జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా మీకు అర్థమయ్యే తీరు చెప్తాను. వెబ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం వెబ్ టెక్నాలజీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. జావా ఫుల్ స్టాక్. వెబ్ టెక్నాలజీ. ఫస్ట్ మనం ప్రోగ్రామ్స్ చేయాలంటే యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మన ల్యాప్టాప్లో. సో ఆ ప్రాసెస్ నేను చెప్తాను. ఇంతకు వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అంటే వెబ్ టెక్నాలజీలో HTML, CSS, JS. అంటే HTML ఫుల్ ఫామ్ ఏంటి, ఈ 3 ఉంటేనే మనం ప్రోగ్రామ్ అనేది చేయగలుగుతాం. ఈ 3 లేకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది చేయలేము. సో HTML ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇది CSS ఫుల్ ఫామ్. ఇది JS అంటే జావా స్క్రిప్ట్. ఇది 3 లేకపోతే మనం వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అనేది చేయలేము. సో దానికన్నా ముందు యాప్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో నేను ఇక్కడ ప్రాసెస్ చెప్పాను. ఫస్ట్ ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే యాప్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. దాని తర్వాత ప్రోగ్రామ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. అది మీరు చేస్తే ఓకే. సో ఫస్ట్ క్రోమ్కి వెళ్ళి వర్చువల్ స్టూడియో యాప్ అని టైప్ చేసి దాన్ని ఇన్స్టాలేషన్ చేయాలి. సెకండ్, డౌన్లోడ్ అయినాక యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళాక మనము ఫైల్ని ఏ నేమ్తో సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చి దానికి HTML చేస్తున్నాం కదా, సో .html అనేది ఇవ్వండి. ఇచ్చాక తర్వాత Shift+1 నొక్కండి. Shift+1 ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఏంటి ఇట్లా ఐఫెన్ అనేది కనిపిస్తుంది. ఐఫెన్ బార్ మీద ఏం చేస్తారంటే ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కాక మీకు ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా అంటే ఇలా ఓపెన్ అవుతుంది ప్రోగ్రామ్. టాప్ టైప్ HTML ఇదంతా ప్రోగ్రామ్ అనేది ఐఫెన్ నొక్కి ఎంటర్ నొక్కినాక మీకు ప్రోగ్రామ్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత ప్రోగ్రామ్ రాసాక దాన్ని ఇలా సేవ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఓపెన్ విత్ సర్వర్ అని ఉంటుంది. రైట్ క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ రైట్ క్లిక్ ఇచ్చాక మీకు అక్కడ ఓపెన్ విత్ సర్వర్ అని కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ క్లిక్ ఫైల్ ఓపెన్ చేస్తాం చూడండి. ఫస్ట్ అందులో రన్ ఆప్షన్ ఉంటుంది. ఆ రన్ ఆప్షన్ గూగుల్లో క్రోమ్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో అక్కడ మనకి అనేది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రాసెస్ అండ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో ఇది ప్రాసెస్. సో ఇది ప్రాసెస్ అయినాక మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, చెప్తాను మళ్ళీ. సో HTML. ఇప్పుడు ఇందులో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఒకటే టాపిక్ తీసుకున్నాం. ఏంటి అంటే HTML గురించి HTML టాపికే తీసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనకి HTML వస్తేనే CSS వస్తుంది, CSS వస్తేనే జావా స్క్రిప్ట్ వస్తుంది. ఇవి HTML రాకపోతే ఇవి 2 రావు. ఎందుకంటే ఈ 3
కంబైన్డ్గా ఉంటాయి, ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. సో ఇప్పుడు HTML కొన్ని అప్లికేషన్స్ ఏంటి అవేంటి చూద్దాం. ఇప్పుడు వెబ్ టెక్నాలజీ అంటే మనం గూగుల్లో అప్లికేషన్ అనేది కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో, అది వెబ్ అప్లికేషన్. నేను చూపిస్తాను. ఇక్కడ వర్చువల్ స్టూడియో కోడ్ అనేది నేను ఆల్రెడీ ఎప్పుడో ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో వర్చువల్ స్టూడియో కోడ్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ న్యూ ఫైల్ అంటే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఫైల్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, మనం సేవ్ చేసుకున్న ఫైల్ని ఓపెన్ చేయడం. ఇప్పుడు న్యూ ఫైల్ క్లిక్ చేసి టెస్ట్ ఫైల్. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి వెళ్ళి ఫైల్ అని సెలెక్ట్ చేసి తర్వాత న్యూ టెస్ట్ ఫైల్ అని సెట్ చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఫైల్ అని టైప్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ చేసామనుకో, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేద్దాం. program 1.program2.html క్యాప్ స్మాల్గానే ఉండాలి .html అనేది. సో ఇప్పుడు సేవ్ చేశాక ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చాక మనం ఏం చేయాలంటే Shift+1 క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొటేషన్ మార్క్ కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ సింటాక్స్ దేనికి HTMLకి. ఇది గుర్తుంటే మనము ప్రోగ్రామ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ టెక్నాలజీ ఏంటి, వెబ్ పేజ్ చూద్దాం. ఇది జస్ట్ ప్రాసెస్, మనం ఎట్లా ప్రోగ్రామ్ రాయడం అనేది నేను ప్రాసెస్ చెప్పాను. ఇప్పుడు వెబ్ టెక్నాలజీ వెబ్ పేజ్ చూపిస్తా. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఇది వెబ్ పేజ్, ఇదంతా వెబ్ పేజ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఈ వెబ్ పేజ్ అనేది HTML ద్వారా క్రియేట్ అవుతుంది. ఇది జస్ట్ ఫ్రంట్ ఎండ్ అంటారు. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఇందులో మనం లాగిన్ అవ్వడానికి ఇప్పుడు వాట్సాప్ వెబ్ ఉంది. సో ఇది లాగిన్ అవుతే ఇదంతా. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఏంటి అంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు వాట్సాప్ వెబ్ అంటే ఇప్పుడు ఇది లాగిన్ అన్నమాట కదా. సో ఇవన్నీ వెబ్ పేజ్. ఇందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేద్దాం. చేశాక ఇందులో ఇది అనేది CSS జావా తోటి లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు CSS జావా ఉంటేనే లోపలికి మనం వెళ్ళగలుగుతాం. కాకపోతే ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో CSS జావా లేకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే అందులో మనకు కావాల్సిన లోపల ఉంటున్నాయి కదా. ఫ్రంట్ ఎండ్ అంటే HTML ఒక్కటే కనిపిస్తుంది మనకి ఇంతమంది చూపించినట్టు. కాకపోతే ఇది ఇన్సైడ్ కదా. సో CSS జావా స్క్రిప్ట్ అనేది ఇది వెబ్ పేజ్ గురించి చెప్పాను. ఇప్పుడు అందులో ఉన్న అప్లికేషన్స్ గురించి చెప్తాను. అప్లికేషన్స్ కన్నా ముందు మనకి ప్రోగ్రామ్ ఓకే చేసింది కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు అందులో ఒక పార్ట్ గురించి అంటే ఇవి అన్నింటినీ మనం ఏమంటాం అంటే ట్యాగ్స్ అంటాం. డాక్ టైప్ HTML హెడ్ టైటిల్ డాక్టర్ క్లోజింగ్ ట్యాగ్, టైటిల్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్.
బాడీ ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఎందుకు రిప్రజెంట్ అయితే అవి ఎందుకు రిప్రజెంట్ అయితే దాన్ని ఎట్లా వాడడం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మీకు అంతకన్నా ముందు మీకు ఒకటి చెప్తాను. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్, ఇది మెయిన్. ఇది తెలియాలి ఫస్ట్, ఎందుకంటే అన్ని ట్యాగ్స్ అనేది ఓపెనింగ్ క్లోజింగ్ తోటే ఉంటాయి. ఓపెనింగ్ అంటే జస్ట్ 2 arrow marks ఇవ్వడం, అంటే రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి 2 arrow marks ఇవ్వడం. క్లోజింగ్ అంటే ఈ 2 arrow marksలో స్లాష్ అనేది ఉంటుంది. ఆ స్లాష్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇవి రెండు మెయిన్. అందులో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. ఇవి ట్యాగ్, ఇవి రెండు మెయిన్ ట్యాగ్స్. దానికి ఇప్పుడు మనం ప్రోగ్రాంలో చూసాం కదా, సో దాని గురించి ఒక్కొక్కటి చెప్తాను. సో ఇది -doctype HTML అంటే ఇది ఏం చేస్తుందంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. doctype HTML అంటే అది ఇచ్చే అది ట్యాగ్ అనేది క్లోజింగ్ అయిపోతుంది. సో ఇది doctype HTML సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇది HTML అంటే రూట్ ఎలిమెంట్. అది HTML లేకపోతే మనం ప్రోగ్రామ్ చేయలేము కదా, సో దాన్ని మనం ఏమంటామంటే రూట్ ఎలిమెంట్ అని అంటాం. ఇది హెడ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు వెబ్ పేజ్ చూపించారు కదా, అది మనకు ఫ్రంట్లోనే కనిపిస్తుంది, దాన్ని హెడ్ అంటాం. సో టైటిల్, నువ్వు చేసే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్కి నువ్వు ఏ టైటిల్ ఇస్తున్నావు దాన్ని టైటిల్ అని ఉంటారు. దానికి మళ్ళా టైటిల్ దగ్గర ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ అక్కడ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అక్కడ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనం టైటిల్ అనేది ఇస్తాం, ఎందుకంటే ఆ టైటిల్ అనేది కల్పిస్తుంది. సో నెక్స్ట్ ఈ టైటిల్ మళ్ళీ ఎందులో ఇస్తామంటే హెడ్ పార్ట్ ఉంది కదా, ఈ హెడ్కి ఓపెనింగ్లో క్లోజింగ్లో మధ్యలో టైటిల్ పార్ట్ అనేది ఇస్తాం, ఎందుకంటే మనకు కావాల్సింది హెడ్డింగ్. సో హెడ్డింగ్ కావాలంటే ఇక్కడ టైటిల్ పార్ట్ అనేది ఇస్తాం. సో దానికి లెక్కతో ఒక పార్ట్ క్లోజ్ అయిపోయింది. సో బాడీ, ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఆ రెండింటి మధ్యలోనే రాయొచ్చు. ఏంటిది ఓపెనింగ్ ట్యాగ్ ఇవ్వకపోయినా క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వకపోయినా ఎర్రర్ అనేది పక్కా వస్తుంది. సో ఈ బాడీ మధ్యలో మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. మనకి ఎంత అంటే అంత, ఒక 150 lines రాయొచ్చు, 200 lines రాయొచ్చు ప్రోగ్రామ్ని, అది ఈ బాడీ లోపల. బట్ ఇది క్లోజింగ్ ట్యాగ్ మర్చిపోతే మాత్రం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. లాస్ట్ HTML ట్యాగ్, ఎందుకంటే ఇక్కడ మనం HTML అనేది ఓపెనింగ్ చేసాం, లాస్ట్కి HTML ఓపెనింగ్ చేసినప్పుడు దాన్ని క్లోజింగ్ కూడా చేయాలి కదా. క్లోజింగ్ చేస్తేనే పూర్తిగా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ అనేది మనకి మంచిగా వస్తుంది. సో ఇది HTML ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, సారీ ఇది క్లోజింగ్ ట్యాగ్. ఇది ట్యాగ్స్ గురించి. ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి ఇందులో, చాలా అంటే చాలా ఉంటాయి ట్యాగ్స్. అవన్నీ నేర్చుకుంటే కానీ మనం పర్ఫెక్ట్ కాలేము. సో ఇది దాని గురించి. ఇప్పుడు వెబ్ టెక్నాలజీలో అప్లికేషన్స్ అనేవి చూద్దాం. ఏంటి అంటే స్టాండర్డైజేషన్స్. ఏంటి అంటే స్టాండర్డైజేషన్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, ఇవి 3 ఉన్నాయి.
ఇవి 4 ఉన్నాయి. ఇప్పుడు స్టాండర్డ్ ఎలోన్ అప్లికేషన్ అంటే ఎక్స్టర్నల్ సపోర్ట్, దానికి ఎక్స్టర్నల్గా అది ఇచ్చి అది సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ సపోర్ట్ మొబైల్ అంటే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్, ఇవి 2 మెయిన్ ఈ మొబైల్. ఎందుకంటే మనం మొబైల్ చాలా యూజ్ చేస్తాం కాబట్టి ఇది మెయిన్. డిస్ట్రిబ్యూటర్ అంటే గూగుల్, యూట్యూబ్. అంటే ఇప్పుడు మనం మెయిల్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ మెయిల్ని యూట్యూబ్కి ఉన్న గూగుల్కి ఫస్ట్ గూగుల్లో లాగిన్ అయినాకనే మనం యూట్యూబ్లో పెట్టుకుంటాం కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్. ఇంటర్నెట్ కనెక్టెడ్, అన్నిటికీ ఇంటర్నెట్ అనేది కావాలి. సో ఇంటర్నెట్ కనెక్టెడ్. వెబ్ అంటే ఇంటర్నెట్. ఆ వెబ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ ఉంటుంది, ఇంకేమైనా ఉంటాయి. సో అవన్నీ వెబ్ టెక్నాలజీ. ఇంటర్నెట్ ఎగ్జాంపుల్ క్యాన్ కేవ్, ఇది 4 అప్లికేషన్స్. మనం HTML హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చెప్తాను. అవి ఎంత ఉంటాయి అంటే 6 ఉంటాయి. HTML హెడ్డింగ్ ట్యాగ్స్ H1 to H6, ఇవి 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే H1, H2, H3, H4, H5, H6. ఇవి మెయిన్ హెడ్డింగ్ ట్యాగ్స్. అందులో ఇంకా మెయిన్ ఏంటి అంటే H1 ఒకటి, H6 ఒకటి. H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ ఇస్తాం చూడు, అది హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఇంత బిగ్గా కనిపిస్తుంది. అండ్ H6 అంటే చాలా చిన్నది. ఇంకా మనకు ఎంత మీడియంలో కావాలి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి అవి చూపిస్తుంది. ఇవి ఇక H1, H3, H4, H5 అనేది ఒక్కొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇవి H1 ట్యాగ్స్ అనేది. చూడండి, H1 ఓపెనింగ్ ట్యాగ్, H1 క్లోజింగ్ ట్యాగ్ అంటే బిగ్గర్, పెద్ద ఉంటుంది. అంటే ఇవి అన్నీ ఏంటి అంటే ఫాంట్ సైజ్ అంటారు. H1 నుంచి H6 దాకా అవన్నీ ఫాంట్ సైజ్ అంటారు. ఇది H6 ఓపెనింగ్ ట్యాగ్, H6 క్లోజింగ్ ట్యాగ్ అంటే చిన్న ఉంటాయి. లాస్ట్ ఇది ఫాంట్ సైజ్, ఇది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీకు చూసినట్టయితే ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్, ఇంకా మీకు చెప్పాను కదా సేమ్ ప్రోగ్రామ్, బట్ ఇక్కడ ఏమైందంటే H1, H2, H3, H4, H5, H6 అనేది ఒక్కొక్కటి పెద్ద అవుకుంటూ చిన్న వస్తుంది ఇక్కడ. తర్వాత ఇది ఎందులో ఇచ్చామంటే H1 to H6 బాడీ ట్యాగ్ మధ్యలో ఇచ్చాం. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ అందులో రాస్తాం కాబట్టి బాడీ ట్యాగ్ అనేది ఇందులోనే ఇచ్చాం. మళ్ళీ హెడ్డింగ్ ఏంటి టైటిల్ అనేది ఎందులో ఇచ్చామంటే హెడ్ ఓపెనింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో టైటిల్ అనేది ఇచ్చాం. ఏంటి అంటే డాక్టర్ క్లోజింగ్ ట్యాగ్ టైటిల్, ఇది బాడీ. సో ఒక్కొక్కటి H1 అనేది పెద్ద ఉంటుంది, H2 అనేది కొంచెం చిన్న ఉంటుంది, H3 అనేది ఇంకా కొంచెం ఇట్లా డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో లాస్ట్కి క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చే బాడీ పెట్టాలి, తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చే చిన్న. ఎందుకంటే ఇక్కడ మనం ఓపెనింగ్ చేస్తాం కదా, HTML అనేది సెకండ్ లైన్లో వస్తుంది. సో ఇక్కడ మనం ఓపెనింగ్ చేసాం. సో ఇక్కడ ఓపెనింగ్ చేసినప్పుడు క్లోజింగ్ చేయకపోతే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇక్కడ బాడీ ఓపెనింగ్ చేసాం. సో బాడీ కూడా క్లోజింగ్ చేయాలి, లేకపోతే ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు H1 అంటే హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ పెద్ద వచ్చింది కదా. సో నెక్స్ట్ H2, ఇంకొక నిమిషం చూడండి.
కదా క్లోజింగ్ ట్యాగ్ H2 ఇప్పుడు H3 ఇంకా ఇది H3 ట్యాగ్ ఇది H4 ఇది H5 ఇది లాస్ట్ ట్యాగ్ H6 ఇందులో ఇలా వస్తుంది H1 అనేది పెద్దగా ఉంటుంది బిగ్ ట్యాగ్ H2 అనేది H1కి కొంచెం చిన్నగా ఉంటుంది అది H2 ట్యాగ్ H2కి మళ్ళీ H3కి చిన్నగా ఉంటుంది అది H3 ట్యాగ్ అంటే పక్క ఓపెనింగ్ క్లోజింగ్ అనే ట్యాగ్స్ ఇవ్వాలి H4 అంటే కొంచెం చిన్నగా ఉంటుంది H5 ఇంకో కొంచెం చిన్నగా ఉంటుంది H4కి ఇంకో కొంచెం చిన్నగా ఉంటుంది H6 అంటే ఇంకా చిన్నగా ఉంటుంది ఇవి మెయిన్ 6 ట్యాగ్స్ అన్నమాట HTML ఎడిటింగ్ ట్యాగ్స్కి నేను ల్యాప్టాప్లో చేసి చూపిస్తాను ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు అందులోనే మనం రాద్దాం ఇందులో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా మెటా ఈ 2 లైన్స్ అనేది బ్యాక్ స్పేస్ నొక్కాలి క్లిక్ చేయాలి బ్యాక్ స్పేస్ అనేది క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఉంది కదా టైటిల్లో మనం ఇద్దామంటే ట్యాగ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ట్యాగ్స్ గురించి చెప్తున్నాం కదా సో ట్యాగ్ ఇప్పుడు ఇది బాడీ కదా సో బాడీలో మనం ఏంటి అంటే ట్యాగ్స్ అనేది రాద్దాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ని ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేద్దాం సో ఫస్ట్ మనం ఇక్కడ ఎడిటింగ్ ట్యాగ్ ఉంది కదా ఎడిటింగ్ ట్యాగ్లో మనం టైటిల్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది అది పక్కా ఉంటుంది ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ టైటిల్ ఇచ్చాకనే మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు ఎడిటింగ్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో టైటిల్ ట్యాగ్ ఉంది కదా సో ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్లో ఏమేమి అర్థం పెట్టిందంటే ట్యాగ్స్ అని అర్థం ఓకే దాని తర్వాత ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ అయిపోయింది ఇక్కడ ఓపెనింగ్ చేసాం ఇక్కడ క్లోజింగ్ చేసాం సో ఇప్పుడు బాడీలోకి వెళ్దాం ఈ బాడీలో ఏం చేద్దామంటే ఇప్పుడు ట్యాగ్స్ H1 నుంచి H6 ట్యాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ రాద్దాం ఇప్పుడు సో ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ H1 అనేది ఓపెనింగ్ చేసాం ఇక్కడ చూడండి ఇక్కడ H1 ఉంది కదా సో దీని మీద ఎంటర్ అన్నా లేకపోతే యారో తోటన్నా ప్రెస్ చేయండి సో H1 అయిపోతుంది ఇప్పుడు క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చే ముందు ఇక్కడ యారో మార్క్ అనేది క్లోజింగ్ చేయాలి కదా ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో H1కి ఓపెనింగ్ ట్యాగ్ H2కి H1 ఓపెనింగ్ ట్యాగ్ H1 క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనం రాద్దాం ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ సో ఇది ఫస్ట్ ట్యాగ్ అన్నమాట ఇప్పుడు కిందికి వచ్చాక H2 ఇది సెకండ్ ట్యాగ్ H2 అనేది ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాక సో క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేసింది ఇక్కడ సెకండ్
సెకండ్ హెడ్డింగ్ ట్యాగ్, సెకండ్ హెడ్డింగ్ ట్యాగ్, ఇది సెకండ్ హెడ్డింగ్ ట్యాగ్. సో ఇది H3 ట్యాగ్, థర్డ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చింది. ఇది థర్డ్ హెడ్డింగ్, థర్డ్ హెడ్డింగ్. H4 fourth heading, H5 fifth heading, H6 sixth heading. ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్స్ 6 రాసాం. సో బాడీ ట్యాగ్ తర్వాత 6 హెడ్డింగ్ ట్యాగ్స్ రాసాం కదా. ఇవి క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ కూడా ఇవ్వచ్చు, హెడ్డింగ్స్ క్యాపిటల్ H. సో ఇప్పుడు ఇక్కడ బాడీ అనేది ఓపెన్ చేసాం కాబట్టి బాడీ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ HTML ట్యాగ్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ HTML ట్యాగ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ ఇంతకుముందు సేవ్ చేసాం కదా. సో ఇప్పుడు సేవ్ చేయడానికి Ctrl+S నొక్కామంటే సేవ్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అవుట్పుట్ ఓపెన్ కావడానికి ఏంటి అంటే గో లైవ్ అని ఉంటుంది. ఇందులో అది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇందులో ఇక్కడ చూడండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఇది ఉంది కదా. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది క్లిక్ చేయండి. ఓపెన్ ఏ ఫోల్డర్ ఆర్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం కదా. దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ మీరు ఎందులోకి వెళ్తారంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. ఈ 3 డాట్స్కి వెళ్ళి రన్ చేసి తర్వాత రన్ వితౌట్ బర్గింగ్ తర్వాత స్టార్ట్ బర్గింగ్ అని క్లిక్ చేసి సో అందులో వెళ్ళాక దీని యొక్క అవుట్పుట్ ఇప్పుడు ఎలా వస్తుందంటే చూపిస్తాను. ఇది అవుట్పుట్. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది పెద్దగా వచ్చింది, సెకండ్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది, ఈ థర్డ్ ఇంత, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అంటే చూడండి ఇంత చిన్న వచ్చింది. ఇది అవుట్పుట్. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్కి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. రన్ అండ్ డీబగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రన్ ఇందులో క్లిక్ చేశాక స్టార్ట్ డీబర్గింగ్ చేసి ఇక్కడ మనకు క్రోమ్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా క్రోమ్లోకి వెళ్ళిపోతుంది. సో అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్, సెకండ్ హెడ్డింగ్ ట్యాగ్, థర్డ్ హెడ్డింగ్ ట్యాగ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా వస్తుంది అవుట్పుట్.
ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి ఈరోజు చెప్పాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ఇదండి. ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను డైలీ. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో రాయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్క్యూ లైఫ్ స్టైల్ నా ఛానల్ పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.